ఇక షర్మిల అనే ఆమె నిజానికి అది ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఒక కొయ్య గుర్రం మీద సవారీ చేస్తూ నేను నిజంగా అరేబియా జవనాశ్వాన్ని మీద పరిగెడుతున్నాను అని భావిస్తున్నది. అది ఆమె ఇష్టం, ఆమె ఏదైనా ఫీల్ కావచ్చు. అలాగే నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్. ఆ అదుపు లేకపోవటం వల్ల ఆమె తనంతటా తానుగా పలచనైపోతుంది. ఆమె వెనక ఎవరున్నారు అన్నది ప్రజలు గుర్తించారు. ఆమెకు మొదటి నుంచి మార్గదర్శిగా మన ఆంధ్రజ్యోతి వారే ఉన్నట్లున్నారు. ఆంధ్రజ్యోతి వారు ఇప్పటికే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ ని రాజకీయ ఊబిలో దింపేశారు. ఇక వాళ్ళకి భవిష్యత్తు లేనే లేదండి. ఇప్పుడు అదే ఊబిలో ఇప్పుడు షర్మిల కూడా దిగబోతున్నారు. అది ఖచ్చితంగా తెలుస్తున్నది. ఏదో కేంద్రంలోకి అసలు షర్మిల ఊపిరి ఎంత, ఆమె బలం ఎంత, బలగం ఎంత, ఆమె వెనక ఎవరున్నారు, ఆ పార్టీకి 1.2% కంటే ఓట్లు లేవు, 2% లోపుగానే ఉన్నాయి. జాతీయ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందనే అభిప్రాయంతో ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి సమయంలో షర్మిల ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ప్రత్యేక హోదా అంశంలోనంట జగన్ గారికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తుందంట, మోడీ గారికి వ్యతిరేకంగా. ఈయన ఆంధ్రజ్యోతి వాళ్ళు కథనం చూశాను. ప్రత్యేక హోదా మీద ఉద్యమం ఎవరు చేశారు, సిన్సియర్ గా ఎవరు, రాష్ట్ర విభజన ఎవరు వ్యతిరేకించారు, ప్రత్యేక హోదా కోసం ఎవరు కృషి చేశారు? కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టకుండా ఏ విధంగా ద్రోహం చేసిందనేది మన అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈమె షర్మిల చెప్తే, షర్మిల నోటి నుంచి వస్తే ఆమె రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ప్రజలు నమ్మేస్తారా? వాస్తవం ఏదైతే అది నమ్ముతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మన మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనం తల వంచి, నాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, తల వంచి ఆమె వాళ్ళని తల వంచేలా చేసి మనం ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. దానిని వక్రీకరించి తల వంచుతానన్నావు కదా, హోదా తెస్తానన్నా టే అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే 2024లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. మళ్ళీ మోడీ గారు ఎక్కువ మెజారిటీతో నెగ్గే అవకాశం ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఫలించవు. మనం ఒక విషయాన్ని గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ని విభజించవద్దు అని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ విభజించేశారు. యూపీని విభజించమని ప్రభుత్వం, అక్కడ యూపీ మాయావతి ప్రభుత్వం తీర్మానం చేసినా విభజించలేదు. కేంద్రంలో 2 జాతీయ పార్టీలు ఏం చేయాలనుకుని అవి చేశాయి. అంతేగాని దీనికి పవన్ ఏది జగన్మోహన్ రెడ్డి తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని చేసేవాడు నవ్వులు పాలవటం తప్పు చేసేదేం లేదు. లొల్లి చేసి ఏదో ఆయన 1%, 2% ఓట్లు తగ్గిస్తే చంద్రబాబుకి ఏమన్నా ఉపయోగపడుతుందేమని ఆశ. అటువంటి దాన్ని ఎక్కసం చేయడానికి ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు ప్లస్ ఇతర ఛానల్స్ ప్రయత్నం చేస్తుంది. ఇవి ప్రజలు నమ్మట్లేదండి. వాళ్ళ విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది చాలా చాలా మినిమం లెవెల్కి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈమెను తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? మన షర్మిల గారిని తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఒకరిని తర్వాత ఒకరిని తీసుకురావడము, ప్రయోగం చేయడం, దాన్ని బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అర్థం అవుతున్నాయి. వాళ్ళకి భవిష్యత్తు లేదనేది వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. వీళ్ళకి ఇంకేంటంటే దింపుడు కళ్యాణ ఆశలాగా మీడియాలో దుష్ప్రచారం చేయడం ద్వారా, అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు దింపేశాం కదా, ఇప్పుడు మనం ఎందుకు దింపలేము, ఎన్టీఆర్ కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా అన్న భావన ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ప్రజలు ఎవాల్వ్ అయ్యారండి. ప్రజలు మోర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటున్నాను.